వెల్కమ్ టు లీడర్ టీవీ. చూస్తున్నారు కదా, కూటమి ఇప్పటికీ చేసిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో ఒకటి, ఇప్పుడు ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, మెడికల్ ఖర్చులు ఎవరికైతే తక్కువగా అందుతున్నాయో వాళ్ళ గురించి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనతో ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్తోనే మాట్లాడతాం. సార్ హాయ్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు ఎంత రిలీజ్ అయ్యి ఉంటుంది సార్? ఇప్పుడు సుమారు 4,24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది 8 మందికి. యాక్చువల్గా వాళ్ళు పెట్టుకున్నది సుమారు 13,31,000కి 4,74,000 ఇవ్వటం జరిగింది. అంటే ఈ డిఫరెన్స్ ఏంటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జెస్ చేసిన వలన ఆ మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 5 లక్షలు పేమెంట్ అయిందని చెప్పి బిల్లు కనుక తీసుకుని వస్తే, అది సీఎం ఆఫీస్లో ఏం చేస్తారంటే, దానికి యాక్చువల్గా ఏ వ్యాధికి ఏ ప్రాబ్లంకి ఎంతెంత అవుతుంది అనేది వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఆ ఎస్టిమేషన్ని దృష్టిలో పెట్టుకుని మనకి పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే నార్మల్ హాస్పిటల్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన బిల్లు సుమారు 2 లక్షల రూపాయలు ఎంతో వచ్చింది. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే పూర్తి పేమెంట్ వచ్చింది. అంటే దానికి రీజనబుల్గా పర్ఫెక్ట్గా ఎవరైతే ఎక్కువ ఛార్జ్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనము ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్లో బాగుంటుంది అని చెప్పి వెళ్ళిన వలన అది వాళ్ళు విపరీతమైన ఛార్జెస్ వేస్తున్న వలన ఈ వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కొంచెం తక్కువ వచ్చినట్టుగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఆ పర్టికులర్ ప్రాబ్లంకి అంతగంట జరగదు, ఎక్కువ అవ్వదు. అది ఎక్కువ పెట్టుకున్న వల్లనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇదే వస్తుంది. ఒక పక్కన కేజీహెచ్ ఉంది, విమ్స్ ఉన్నాయి, ఇంకా ఈ హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉచితంగా చేస్తున్నప్పుడు మరి ప్రైవేట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. బట్ ఏది ఏమైనా ఇదివరకు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎప్పుడో అప్పుడప్పుడు చూడటం జరిగేది తప్ప, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా మా దృష్టికి ఎవరైతే తీసుకుని వస్తారో అది 10,000 రూపాయలు కావచ్చు, 10 లక్షల రూపాయలు కావచ్చు, వాళ్ళకి మనం సహాయం చేయడానికి ముఖ్యమంత్రి గారితో ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఎంతో కొంత అమౌంట్ వచ్చేటట్టు చేస్తున్నాము. అట్లాగే ఏదన్నా ప్రాబ్లము ఉంటే, ఏదైనా ఒక బైపాస్ కానీ అది మామూలుగా రెగ్యులర్గా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతే దట్ ఈస్ ఫైన్. ఒకవేళ కవర్ కానటువంటి ఇష్యూస్ కనుక ఏదైనా ఉంటే, సమస్యలు ఉంటే, అది డాక్టర్ దగ్గర నుంచి ముందు ఎస్టిమేషన్ ఎంత అవుతుందని చెప్పి తీసుకుని వచ్చి మా దృష్టికి వాళ్ళ లెటర్ కనుక ఇస్తే ఇమీడియట్గా 2-3 డేస్లో టోటల్ పేమెంట్ అంటే 90% కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ పేమెంట్ అంతా కూడా ముందే హాస్పిటల్కి ఎల్ఓసి అంటాము, లెటర్ ఆఫ్ క్రెడిట్, అది ఇచ్చేస్తే పేషెంట్ ఇంకా మళ్ళీ సొంతంగా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, కూటమి చేసే ప్రయత్నం, ఈ తీరు అందరినీ వా అనిపించేలాగా చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కావాలంటే చూస్తూ ఉండండి లీడర్ టీవీ. కెమెరామ్యాన్ రాఘవ్తో ప్రవళిక.